ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అవును, నీ త్రోవలు సరళం కావాలంటే నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని అధికారమునకు మన ప్రవర్తన అప్పగించుకొని ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ జీవిస్తూ ఉంటామో అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. అందును బట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడే. అవును, మనము ఏ విషయంలో కూడా కలత చెందక కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి. ఎప్పుడైతే మనము దేవుని వైపు చూసి ఆయనకు మనము సమస్తము అప్పగించుకుంటామో ఆయన తప్పకుండా మన త్రోవలు సరళపరుస్తారు. మన యొక్క లక్ష్యాలు దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.